హాయ్ అండి. బిగినర్స్ కోసం బ్యాంగిల్ మీద ఒక సింపుల్ డిజైన్ మేక్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఇక్కడ ఒక థ్రెడ్ యూట్న బ్యాంగిల్ తీసుకున్నా. దీని మీద స్టోన్ చైన్ పెట్టుకొని మనకు లెంత్ ఎంత కావాలో చూసుకొని స్టోన్ చైన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్కి మిడిల్లో రౌండ్గా గమ్ పెట్టుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ స్టోన్ చైన్ అనేది కొంచెం సైడ్స్కి పోకుండా మిడిల్లోనే స్టిక్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఎక్కువ కుందన్స్ అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ స్టోన్ చైన్ ఇంకా గ్లాసీ ఐ షేప్ కుందన్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ మనం ఎప్పుడు హెవీ డిజైన్స్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దండి. సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు వర్క్ మీద ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా డిజైన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అండ్ బ్యాంగిల్ సైడ్కి కూడా గమ్ పెట్టుకొని ఐ షేప్ కుందన్స్ని పెట్టుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. మనం థ్రెడ్ ఉట్టుకుంటాం కదా, దాని మీద కుందన్ స్టిక్ చేసుకోవడానికి ఈ గమ్ యూజ్ చేస్తాం. అండ్ ఇది స్టిక్ పెన్. ఈ పింక్ కలర్ గమ్ స్టిక్కి పెట్టుకొని ఇలా కుందన్స్ అనేటివి స్టిక్ చేసుకుంటాం. ఒక బ్యాంగిల్ మీద ఎలాంటి డిజైన్ మేక్ చేసినా కూడా బ్యాంగిల్ మొత్తం ఒకటేసారి డిజైన్ అనేది మేక్ చేయాలి. ఎందుకంటే కుందన్స్ అటు ఇటు జరుపుకోవాలన్నా లేకపోతే కుందన్స్ మధ్యలో గ్యాప్స్ రాకుండా ఉండాలన్నా కూడా బ్యాంగిల్ మొత్తం డ్రై కాకముందే వేసుకోవాలి. ఒకవేళ మీకు థ్రెడ్ ఉట్టడం రాకపోతే మన లాస్ట్ ఫుల్ వీడియో చూడండి, నేను అందులో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ బిగినర్స్ ఎప్పుడు స్టార్టింగ్లో ఇలాంటి గ్లాసీ కుందన్స్నే యూజ్ చేయాలి. ఎందుకంటే కలర్ కుందన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఏ కలర్కి ఏ కలర్ పెట్టాలో తెలియక మనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కుందన్స్ పెట్టేస్తాం. అవి లాస్ట్కి ఏ డ్రెస్ మీద కూడా సెట్ కావు. ఇలాంటి గ్లాసీ కుందన్స్ పెడితే ఏమవుతాయంటే మనకు ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతాయి. అందుకే ఇలాంటి గ్లాసీ కుందన్స్ని యూజ్ చేస్తే బెటర్. ఇక్కడ ఒక సైడ్ డిజైన్ అయిపోయింది కదా, సేమ్ ఇంకో సైడ్ కూడా గమ్ పెట్టుకొని కుందన్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇది లీఫీ డిజైన్. గమ్ అంతా డ్రై అయిన తర్వాత బ్యాంగిల్ మీద కుందన్స్ అనేటివి లీవ్స్ లాగా కనబడతాయి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం ఒక బ్యాంగిల్ మీద ఒక డిజైన్ మేక్ చేసేటప్పుడు లాస్ట్ వరకు ఆ డిజైన్ సెట్ అవుతుందా లేకపోతే మన గ్యాప్ మిగులుతుందా అని ఒక డౌట్ అవుతుంటుంది. కొన్ని బ్యాంగిల్స్కి డిజైన్ అనేది మొత్తం సెట్ అయిపోతుంది. కాకపోతే కొన్ని బ్యాంగిల్స్కి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. కొంచెం గ్యాప్ ఉంటే వదిలేయచ్చు. కాకపోతే కొంచెం బాగా ఎక్కువ గ్యాప్ ఉంటే దానిలో ఏదో ఒక స్టోన్ పెట్టి లేకపోతే ఏదో ఒకటి ఫిల్ చేసి వదిలేసేయాలి. అండ్ నాకైతే ఈ బ్యాంగిల్కి మొత్తం అన్ని స్టోన్స్ అయితే సెట్ అయిపోయినాయండి. మనం బ్యాంగిల్కి ఎప్పుడు కానీ గమ్ ఎక్కువ పెట్టద్దండి. గమ్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ నాకు కొంచెం గమ్ ఎక్కువ పడ్డది కదా, ఇది ఆరనీకి ఎక్కువ టైం పడుతుంది. అండ్ గమ్ ఎక్కువ పెడితే కూడా కుందన్స్ అనేటివి సరిగా అతుక్కోవు. ఇప్పుడు వీటిని ఒక 24 hours అట్లా పక్కకు పెట్టేసేయాలి. మొత్తం డ్రై అవ్వనివ్వాలి. ఇవి మీకు చూపిద్దామని నా కోసం మేక్ చేసుకున్నాండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మన సైజ్ బ్యాంగిల్స్ మేక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎవరు తీసుకోకపోయినా మనం వేసుకోవడానికి ఉంటాయి కదా. బ్యాంగిల్ మొత్తం డ్రై అయిన తర్వాత చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. కుందన్స్ మధ్యన ఎక్కడ గ్యాప్ లేకుండా స్టోన్ చైన్ ఎక్కడ క్రాస్ పోకుండా ఇలా ఉంటే సరిపోద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.